అంటే యేసు రెండవ రాకడ వరకు జడ్జిమెంట్ శిక్ష అనేది ఉండకూడదు. మరి రెండవ రాకడ రాకముందే ఇప్పుడే మరి ఈ శిక్షలేంది, ఈ చంపటాలేంది అంటే ఆత్రం పెళ్లి కొడుకు ఆత్రం ఎక్కువ అన్నట్లుగా రెండవ రాకడ వరకు ఆగలేకపోతున్నాడా బైబిల్ దేవుడు? జీసస్ రెండవ రాకడ ఫెయిల్ అయిపోయిందని బైబిల్ ప్రకారంగా, కాబట్టి అది ఎత్తేసేసి ఇప్పుడే శిక్షలు అమలు చేస్తున్నాడా? మొగుడు చచ్చి ఒకటి ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళు వేసాడు అన్నట్లుగా చైనాలో వైరస్ వచ్చి వాళ్ళు లబోదిబోమని వాళ్ళు ఏడుస్తుంటే సందిట్లో సడేమియా అన్నట్లుగా ఈ పాస్టర్ల హడావిడి చూశారు ఎట్లా ఉందో. అంటే వీళ్ళు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టరనమాట. జనరల్గా శవరాజకీయాలు అని చెప్పి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా దానిని వాళ్ళ యొక్క రాజకీయ జీవితానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు మాట్లాడడం, ఆ సంఘటనని మలుచుకోవడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు కనుక శవరాజకీయాలు అంటారు. కానీ శవ మత ప్రచారాలు అని చెప్పి ఇది కేవలం క్రైస్తవ మత ప్రచారకుల దగ్గర మాత్రమే మనం చూడగలం. పైగా ఈ దిక్కుమాలోడు ఏమంటున్నాడు, భారతదేశ